రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 6వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు క్యాన్సర్ వ్యాధిపై కాకినాడ మెడికేర్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ పృథ్వీ అవగాహన కల్పించారు. డాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం, సంతోషం మరియు సంపాదన ఉంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. ముఖ్యంగా ఆడవారిలో 2 రకాల క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని, మొదటిది రొమ్ము క్యాన్సర్, రెండవది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఎన్ని డేస్ ఆఫ్ సైకిల్ ఉంది, మళ్ళీ ఏ డేట్ వస్తుంది, దాంట్లో నోట్ చేస్తే ఈ సైకిల్ ట్రాకింగ్ అనేది నీకే కాకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ మొబైల్స్ ఉన్నాయి, అందరికీ ఇట్స్ ఫ్రీ యాప్. గూగుల్ ఫిట్ అనేది ఫ్రీ యాప్. మీరు ఎన్ని స్టెప్స్ నడిచారో కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ దగ్గర ఎన్ని స్టెప్స్ నడిచారో కూడా రికార్డ్ అవుతుంది. మీకు హెల్త్ ఉపయోగపడుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుని సైకిల్ ట్రాకింగ్ చేసుకోవాలి. ఎనీథింగ్ మీకు ఏదైనా 2-3 మంత్స్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయంటే ఇమీడియట్గా గైనకాలజిస్ట్ మీట్ అవుతారు. అర్థవుతుందమ్మా? ఎందుకు ఈ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది? మీకు మెంటల్ స్ట్రెస్. మీరు హ్యాపీగా లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ యొక్క రెగ్యులర్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, మీ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీకు మీరు తప్ప ప్రపంచంలో ఏ ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లమే, అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు, లేదా లైఫ్లో ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా అయినా, ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఏ సొసైటీ 10x గ్రో అవుతుంది. ఏ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఫిమేల్స్ వీక్ మైండ్ సెట్లో ఉంటారు, భయపడుతూ. అంటే భయపడడం అంటే ప్రతిదానికి భయపడాలి. కొన్ని విషయాలు సింగిల్గా బయట నైట్ టైం వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చేయాలి. కాకపోతే ప్రాబ్లమ్స్ భయపడదు. వీ కెన్ ఫేస్ ఇట్ అనే ధైర్యంతో ఉంటే మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ మీ ఫ్యామిలీస్ బాగుంటుంది ఫ్యూచర్. అందువల్ల సో హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్త్ అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు ఇప్పుడు మీకు ఎంత ఏజ్ అమ్మా? యావరేజ్గా 19 years to 24 years వరకు, 26 years వరకు కూడా అమ్మాయిలు బాడీ గ్రోత్లో ఉంటారు. గ్రోత్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హైట్. మీ బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ దే విల్ బి గెటింగ్ రెడీ ఫర్ యువర్ అంటే పిల్లల కన్నానికి కానీ అన్నింటికి బాడీ రెడీ అవుతూ ఉంటుంది. అదొచ్చు. సో చాలా ఎనర్జీ మీరు తినే ఫుడ్ దానికి యూటిలైజ్ అవుతూ ఉంటుంది. మీ మజిల్ గ్రోత్కి, మీ బాడీ బోన్ స్ట్రెంత్కి చాలా ఎనర్జీ బాడీ వాడుతూ ఉంటుంది లోపలే. సో మీరు ఇప్పుడు ఫిట్గా ఉంటారు. కానీ ఒక ఏజ్ 25 years 26 years దాటిన తర్వాత బాడీ ఫుల్ గ్రో అయిపోయింది. ఇంక దానికి ఎనర్జీ అవసరం లేదు. సో మీరు తీసుకునే ఫుడ్ని ఫ్యాట్ రూపంలోనూ మార్చేస్తూ ఉంటుంది. అదేంటా? సో